ఆదికాండము 7వ అధ్యాయం 1. అప్పుడు యెహోవా నోవహుతో ఇట్లనెను, ఈ తరమువారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారందరునూ ఓడలో ప్రవేశించుడి. 2. ప్రతి పవిత్ర జంతువులలో నుండి 7 చొప్పున, అనగా మగది దాని ఆడుదియు, అపవిత్ర జంతువులలో నుండి 2 చొప్పున, అనగా మగది దాని ఆడుదియు నీ దగ్గర ఉంచుకొనుము. 3. మరియు ఆకాశ పక్షులలో నుండి 7 చొప్పున, అనగా మగది దాని ఆడుదియు భూమి అంతటిమీద సంతానమును సజీవముగా కాపాడునట్లు నీ దగ్గర ఉంచుకొనుము. 4. ఎందుకనగా ఇక 7 దినములకు నేను భూమిమీద 40 పగళ్లునూ 40 రాత్రులునూ వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమిమీద ఉండకుండా తుడిచివేసెదను. 5. నోవహు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమంతయు చేసెను. 6. భూమిమీద జలప్రవాహము వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. 7. ఆ జలప్రవాహమును తప్పించుకొనుటకై నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడన్రును ఓడలో ప్రవేశించిరి. 8. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లు పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ భూమిమీద ప్రాకువాటన్నిటిలోనూ 9. 2 మగది ఆడుదియు నోవహునొద్దకు ఓడలోనికి వెళ్ళెను. 10. 7 దినములైన తరువాత ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చెను. 11. నోవహు జీవితము యొక్క 600వ సంవత్సరము 2వ నెల 17వ దినమున ఆ దినమందే మహా అగాధజలముల ఊటలన్నీయు విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 12. 40 పగళ్లునూ 40 రాత్రులనూ వర్షము భూమిమీద కురిసెను. 13. ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేము హాము యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఓడలో ప్రవేశించిరి. 14. వారును వారి జాతుల ప్రకారము ప్రతి మృగమును వాటి జాతుల ప్రకారము ప్రతి పశువును వాటి జాతుల ప్రకారము భూమిమీద ప్రాకు ప్రతి పురుగును వాటి జాతుల ప్రకారము ప్రతి పక్షియు వివిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను. 15. జీవవాయువుగల సమస్త శరీరులలో నుండి 2 నోవహునొద్దకు ఓడలోనికి వెళ్ళెను. 16. వెళ్ళినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లు సమస్త శరీరులలోని ఆడుదియూ మగదియూ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేసెను. 17. జలప్రవాహము 40 దినములు భూమిమీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసెను, అది భూమికి పైగా లేచెను. 18. జలములు ప్రవాహముగా మారి భూమిమీద మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద తేలుచుండెను. 19. భూమిమీద జలములు మిక్కిలి హెచ్చెను గనుక ఆకాశము క్రిందనున్న ఉన్నత పర్వతములన్నీయూ మునిగిపోయెను. 20. 15 మూరల ఎత్తున నీళ్లు పైకి లేచెను గనుక పర్వతములు మునిగిపోయెను. 21. పక్షులునూ పశువులునూ మృగములునూ భూమిమీద ప్రాకు పురుగులన్నీయూ నరులందరునూ, అనగా భూమిమీదనున్న సమస్త శరీరులును చనిపోయిరి. 22. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవవాయువు ప్రాణముగానున్నవన్నీయు చనిపోయెను. 23. నరులతో కూడా పశువులునూ ప్రాకుపురుగులునూ ఆకాశ పక్షులునూ భూమిమీదనున్న జీవరాశులన్నీయూ తుడిచివేయబడెను, అవి భూమిమీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఓడలో ఉన్నవారును మాత్రమే మిగిలిరి. 24. 150 దినముల వరకు జలములు భూమిమీద ప్రబలెను.